ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎక్సైజ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి మంత్రి రవీంద్ర అర్జీలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో ఎక్కువగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణాలతో పాటు పెన్షన్లు వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. ప్రతిరోజు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అటు రాష్ట్ర కార్యకలాపాలు చూసుకుంటూ మచిలీపట్నాన్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ని నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజా సమస్యలు ఆలకించి పరిష్కార మార్గం చూపించున్నారు. ఇప్పుడు ఈ ప్రజా దర్బార్ యొక్క ఉద్దేశం ప్రజా సమస్యల మీద రవీంద్ర పంచుకుంటారు మనతో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి వారం కూడా గ్రీవెన్స్ కండక్ట్ చేయడం, ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకోవడం, ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి అర్జీలన్నింటి కూడా సంబంధిత అధికారులకు పంపించడం, అవి ఏ స్టేజ్లో ఉందనేది ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, ఇది సంప్రదాయంగా మేము తీసుకున్నాం. దానివల్ల ప్రజలకు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేవాడు కాదు. ఎవరైనా వెళ్ళి సచివాలయాలకైనా సమాధానం చెప్పేవాళ్ళు లేదు. బెదిరిస్తాం, భయపెట్టడం, ఫోటోలు తీయటం, ఎవరన్నా ఇబ్బంది ఉందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడాలన్నా కూడా భయపడే విధంగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్క సమస్య వింటున్నాం, అవకాశం ఉన్నంత వరకు పరిష్కారం చేస్తున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, అర్హులందరికీ ఇస్తున్నాం, పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలతో సంబంధం లేకుండా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏది ప్రాధాన్యతప్రదంగా తీసుకోవడం, ప్రాధాన్యత ప్రకారంగానే ఆ కార్యక్రమాలన్నీ కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ కూడా సక్రమంగా అందిస్తూ ప్రజలకి పూర్తి స్థాయిలో ఇవాళ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే మా నాయకులు కూడా ఈరోజు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా ఉదయం పూట వెళ్ళడం, శానిటేషన్ సమస్యలుగా ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి పరిశీలన చేయటం. ఇవాళ కూడా అర్జీలు హౌసింగ్ మీద కానీ, పెన్షన్స్ మీద కానీ, మరి కొన్ని వ్యక్తిగత సమస్యలు కానీ ఇవన్నీ వచ్చారు. అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాడిని పంపించి ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చూసాం మేము ఎంత జవాబుదారీగా ఉన్నదానికి. మొన్న వచ్చినటువంటి మొందా తుఫాన్లో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లోనే ఉన్నాం. అధికారులు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉండి తుఫాన్ వస్తున్నా కూడా లెక్క చేయకుండా తీర ప్రాంతంలోనే ప్రజలకు అండగా నిలబడటం జరిగింది. క్యాంపులు పెట్టాం, భోజనాలు పెట్టించాం, వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తే ఆ రిలీఫ్ కూడా ఇమీడియట్గా అందించాం. ఇవాళ అగ్రికల్చర్ దెబ్బతింటే అగ్రికల్చర్కి సంబంధించి ఎన్యూమినేట్ చేసే దాంట్లో కూడా మా నాయకులందరూ కూడా ముందున్నారు. దానికోసమే ఒక పూట అర్జీలు తీసుకోవడం, మధ్యాహ్నం నుంచి నాయకులతో కార్యకర్తలతో కూర్చుని వాళ్ళ యొక్క గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. దాన్ని ప్రభుత్వం అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది నియోజకవర్గంలో ఏ వ్యక్తి కూడా సమస్యతో బాధపడకూడదని, ఆ సమస్యకి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్టు మంత్రి రవీంద్ర తెలిపారు.